అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకొని నల్గొండలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఇక జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ ఆధ్వర్యంలో ఎన్జీ కాలేజీ నుంచి క్లాక్ టవర్ వరకు ర్యాలీ సాగింది. ఇక విద్యార్థులు, యువకులు, ఇతర స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి పాల్గొన్నారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణమే లక్ష్యమని అంటున్న నల్గొండ జిల్లా న్యాయ సేవా అధికారి బి దీప్తితో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. డ్రగ్స్ రహిత దినం సందర్భంగా ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి డ్రగ్స్ రహిత సమాజానికి కొరకు చేస్తున్నటువంటి తెలంగాణ ప్రభుత్వంలో భాగంగానే ఈరోజు నల్గొండ జిల్లా కేంద్రంలో సంబంధించిన న్యాయ సేవా సదన్ సంబంధించినటువంటి జిల్లా అధికారి గారు కూడా మనతో పాటు ఉన్నారు. మేడం, ఓవరాల్గా ప్రపంచవ్యాప్తంగా అనేక మంది యువత డ్రగ్స్తో అనారోగ్యానికి గురవుతున్నారు. దీనికి సంబంధించి పెడదోబడుతున్నట్టు పరిస్థితి మీరు ఓవరాల్గా చూస్తున్నట్టు పరిస్థితి, వారికి యువతకు ఏం గైడ్ చేస్తున్నారు? ఈ విషయాలలో డ్రగ్స్ తీసుకుంటే ఎలాంటి ప్రమాదాలు ఉన్నాయి, యువతకు ఎలాంటి గైడ్ చేస్తున్నారు? ఈరోజు సిగ్నిఫికెన్స్, ఈరోజు ప్రాముఖ్యత ఇవాళ ఇంటర్నేషనల్ డే అగైనెస్ట్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇలిసిట్ డ్రగ్ ట్రాఫికింగ్. ఈరోజు అందరూ కలిసికట్టుగా మాదక ద్రవ్యాల వాడకం, దాని అక్రమ రవాణాని ఎదుర్కోవాలి. ఎందుకంటే దీనివల్ల యువత బాగా నిర్వీర్యం అయిపోతుంది. అంటే ఎలా ఎదుర్కోవాలి అంటే దాన్ని ఒక నాల్సా వాళ్ళు తయారు చేసిన స్కీమ్, నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వాళ్ళు తయారు చేసిన స్కీమ్ ప్రకారం అసలు కల్టివేషన్ ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం కల్టివేషన్, దాన్ని మ్యానుఫ్యాక్చర్, తర్వాత ట్రాన్స్పోర్ట్, కన్జంప్షన్ కూడా రెగ్యులేట్ చేయాల్సి ఉంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఓవరాల్ గా చూసినట్లయితే యువత మత్తు బానిసలు కావడదు, దేశ భవిష్యత్తు కూడా యువత మీదే ఉందనేది కూడా సందేశం ఇస్తున్నటువంటి పరిస్థితి. అలాగే మనతో పాటు మాట్లాడడానికి కూడా పుల్లారావు గారు, సంబంధించినటువంటి స్థానిక డాక్టర్ పుల్లారావు గారు ఉన్నారు. సార్ చెప్పండి, మీరు ఒక డాక్టర్ గా ఉన్నారు, యువతని మీరు రెగ్యులర్ గా చూస్తున్నటువంటి పరిస్థితి, వాళ్ళకి ఏం గైడ్ చేయబోతున్నారు ఈ మత్తుకు సంబంధించి? ఇప్పుడు మారక ద్రవ్యాలు వాడటం అనేది చాలా అమానుషం. దాని ముఖ్యంగా ఏంటంటే దాన్ని తయారు చేసే విధానం, ఎక్కడైతే పండిస్తున్నారో అక్కడి నుంచి పునాదుల నుంచి కొల్లగొట్టుకుంటూ రావాలా. ఒక్కసారి బయటకు వచ్చిన తర్వాత ఏంటంటే మత్తున పడ్డ తర్వాత ఏంటంటే ఇది బాగుంది, ఇది ఎంజాయ్మెంట్ చేయొచ్చు, దీనిలో మనం నాకు ఎనర్జీ వస్తుంది, నేను చదువుకోగలుగుతున్నా, లేకపోతే ఫ్రెండ్స్తో తిరగలుగుతున్నా, నేనే వీరుణ్ణి, నేనే బాహుబలిని అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. సో అలాంటివి రాకుండా ఉండాలంటే ఫస్ట్ తయారు చేసే కంపెనీస్ ఎక్కడైతే డ్రగ్స్ యొక్క ఉనికి తెలిసిందో అక్కడికి వెళ్ళి మనం అరికట్టి వాళ్ళ అవసరం ఉంటే నిషేధంలో వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ జైల్లో పెట్టించి మిగతా వాళ్లకు ఆదర్శంగా ఉండాలి. ముఖ్యంగా యువత, ఇవాళ రేపు కాలేజ్ స్టూడెంట్స్ అంతా కూడా మరి ఏదైనా చిన్న డ్రగ్ ఒక టేస్ట్ మంచిగా ఉందంటే, బిర్యానీ ఒక దగ్గర బాగుందంటే ఆ బిర్యానీ మిగతా వాళ్ళకి కూడా చెబుతుంటారు. అలాగనే ఒక టాబ్లెట్ ఉత్ప్రేరకంగా ఉంటే అది తోటి స్టూడెంట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ సందర్భంగా యువతకి నేను చెప్పే ఈ యాంటీ డ్రగ్ అబ్యూస్ డే సందర్భంగా దయచేసి యువత మీరంతా మత్తు జీవితం గమ్మత్తు, మత్తులో మునగొద్దు, మరి జీవితాలని ముంచుకోవద్దు అని చెప్పేసి నేను యువతకి తోడ్పాటును అందిస్తున్నా. ఈ సందర్భంగా జిల్లా పోలీసు యంత్రాంగం చేపట్టిన ఈ కార్యక్రమానికి ముఖ్యంగా పవార్ గారు, ఎస్పీ గారు, కలెక్టర్ శ్రీ నారాయణ రెడ్డి గారు రావటం, యువతకు మంచి సందేశాన్ని కూడా ఇవ్వటం చాలా బాగుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇది ఇప్పుడు చెప్తున్నటువంటి మేధావులు అయితే అనేక మంది డాక్టర్స్ కూడా చెప్తున్నారు. మనతో పాటు మాట్లాడడానికి కూడా నల్గొండ డిఎస్పీ గారు కూడా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నేషనల్ యాంటీ డ్రగ్ డే అండ్ ఇలిసిట్ ట్రాఫికింగ్ లో భాగంగా ఈ ప్రోగ్రాము జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఇక్కడ పెద్ద ఎత్తున క్లాక్ టవర్ దగ్గర నల్గొండ జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి కలెక్టర్ గారు మరియు అతిథులు అందరూ వచ్చారు. దాదాపు 2000 మందిగా అందరూ పార్టిసిపెంట్స్ పాల్గొన్నారు. ఇది చక్కని కార్యక్రమము. ఈరోజు సమాజంలో యువత ఈ మాదక ద్రవ్యాల బారిన పడి తమ బంగారు భవిష్యత్తును చిన్నభిన్నం చేసుకుంటున్నారు. దాన్ని ఒకసారి అలవాటు పడితే మళ్ళీ దాంట్లో నుంచి బయటకు వచ్చే అవకాశం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ డ్రగ్స్ వల్ల ఆరోగ్యము, ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా అన్ని రకాలుగా చిన్నభిన్నమవుతారు. కాబట్టి ఎవరు కూడా దాని బారిన పడకుండా ఉండాలని కోరుతున్నాము. అదేవిధంగా ఈ ఐక్యరాజ్య సమితి 1987లో ఏదైతే తీర్మానం చేసిందో ఈరోజు ఇంటర్నేషనల్ యాంటీ డ్రగ్ డే అని చెప్పేసి చేసిరు. దానిలో భాగంగా చేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలి. అవగాహన కలిగి దాన్ని తీసుకుంటే ఏమవుతుంది, దానివల్ల నష్టాలే తప్ప ఎటువంటి లాభం లేదు. క్షణికానందం కొరకు అందరూ దాన్ని వాడుతారు, కానీ దానిలో నుంచి బయటపడే అవకాశం లేదు. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ యువత దేశానికి ఆదర్శంగా ఉండాలి తప్పితే పూర్తి స్థాయిలోని డ్రగ్స్, మారద్రవ్యాలకు అలవాటుపై అనారోగ్య గురి కాకుండా ప్రజలు ఉండాలనేదే పోలీసు వాళ్ళు చెప్తున్నారు. అనేక మంది డాక్టర్స్ సంబంధించినటువంటి సంబంధించిన న్యాయవాదులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది నల్గొండ జిల్లాలోని ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ శంకర్తో శ్రీనివాస్, ఉమ్మడి నల్గొండ జిల్లా, బీఆర్కే న్యూస్.